అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు. తెల్లని అన్నంతో చేసిన పూజలతో అనేక శుభాలను పొందుతారని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. అన్నంతో ఆ భగవంతుడిని ఎలా పూజించాలి అనేది ఈ క్రింద ఇవ్వబడింది. తెల్ల అన్నంతో శివలింగాన్ని చేసి పూజలను చేసి నీటిలో వదిలితే వారికి ధనమునకు లోటు ఉండదు. ఎన్ని బాధలు ఉన్నా, ఎంత పేదరికలు ఉన్నా శ్రీమంతులు అవుతారు. అన్నాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పశువులకు తినడానికి పెట్టి అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే రావలసిన నగదు మనకు త్వరగా వస్తుంది. అన్నానికి తేనెను కలిపి దానిని నైవేద్యం పెడితే వాళ్ళకి అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తెల్లని అన్నానికి నల్లని నువ్వులు కలిపి అది శనైశ్చరానికి నైవేద్యం పెట్టి దానిని కాకులకు పెడితే మనకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. తెల్లని అన్నానికి తేనె, పంచదార, కొబ్బరి నూనె కలిపి ఆ అన్నాన్ని కులదేవతలకు నైవేద్యంగా పెట్టి దానిని అన్నదానం చేస్తే సకల రోగాలు నయమవుతాయి. తెల్లని అన్నం, శనగపప్పు కలిపి పాయసం చేసి దానిని మీ ఇంటి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని దానం చేస్తే ఇంట్లో అందరూ శాంతిగా ప్రేమానురాగాలతో ఉంటారు. భయం, బెదిరింపులు ఇలాంటివి అన్నీ పోతాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.